ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఒక ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించినప్పటికీ టాప్ 2 ఆశలు మాత్రం నెరవేరలేదు. మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 55 పరుగులతో ఓడిపోయినప్పటికీ టేబుల్ టాపర్ గానే నిలిచింది. మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటర్లు బెంగళూరు బౌలర్ పైన పూర్తి ఆధిపత్యం చెలాయించారు. కేవలం 20 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతూ 46 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ మరోసారి దూకుడుగా ఆడుతూ 22 బంతుల్లో 56 పరుగులు చేశాడు. క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో మెరవగా నితీష్ కుమార్ రెడ్డి చివర్లో వేగంగా పరుగులు జోడించాడు. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి మ్యాచ్ గెలవడం మాత్రమే కాదు, టాప్ స్థానం నిలబెట్టుకోవడానికి కనీసం 166 పరుగులు చేయాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ అధిగమించింది. కెప్టెన్ రజత్ పటీదార్ 56 పరుగులతో పోరాడగా వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లోనే 44 పరుగులు చేసి వేగం పెంచాడు. కృణాల్ పాండ్యా 41 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అయితే ఆర్సీబీకి 20 ఓవర్లలో కేవలం 200 పరుగులు మాత్రమే రావడంతో మ్యాచ్ వారి వశం దాటిపోయింది. దీంతో గెలుపు సన్ రైజర్స్ ఖాతాలో పడిన నెట్ రన్ రేట్ కారణంగా టాప్ 2 అవకాశం చేజారింది. ఇప్పటికే క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ గుజరాత్ ల పోటీ ఖరారైంది. సన్ రైజర్స్ మాత్రం ఈ నెల 27న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. Taste the Daily.